హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత మన ఛానల్లో ఈ కొత్త బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. థంబ్నెయిల్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది. స్వర్ణగిరి పోతున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ కావాలి. వీడు నేను ఇంకోడు ఉన్నాడు, కానీ ప్రతి బ్యాచ్లో ఉంటాడు ఒక లేట్ చేసేటోడు. వాడు వస్తాడు ఇప్పుడు కొద్దిసేపు అయినాక. మనం పోయేది ఇదే కార్లో. డైరెక్ట్ ఇక మనం కార్లో ఎక్కినాక వీడియో చాలు చేస్తాం. చలో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకో వీడే, నేను చెప్పలేనా లేట్ వస్తాడని. వచ్చిండు, నడుపుతా ఉన్నాడు. ఇగో వీడు నేను పోతున్నాం. వెళ్ళమంతా ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది కాదు, మెల్ల నడుపు. చలో ఇప్పుడైతే అది వెళ్ళిపోతున్నాం రా, స్వర్ణగిరికి పోతున్నాం. మధ్యలో అట్లా వచ్చేటప్పుడు యాదగిరి గుట్టన ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతాం అనుకో. యాదగిరిగుట్ట పోం, కానీ కొమరవెల్లి అనుకుంటున్నాం. కొమరవెల్లి కూడా పోతాం. యాదగిరిగుట్ట వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే పోము, కానీ ప్రొఫెషనల్ గా మాట్లాడినట్టు మాట్లాడకలా. నువ్వు ఎట్లున్నావు అట్లనే మాట్లాడు. నువ్వు కథలు అడుగు. నోరు ఇప్తేనేమో బూతులు, లేకపోతేనేమో గిట్టాలి అనేది. లేకపోతే మూగ లెక్క కూర్చుంటావు. యాదగిరిగుట్టమని పోదామని ఒప్పుకొని అనుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్త లాగితే దమ్మున అసలు ఏం మాట్లాడని అర్థమైతే లేదు. ఇప్పుడైతే పోతా ఉన్నాం. ఇక మధ్యలో ఎక్కడ నాయి ఏమన్నా తినాలి, లేకపోతే చాయ్ తాగాలి. టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్. బ్లూటూత్ కనెక్ట్ చేస్తారా నీకు? అసలు కనెక్ట్ చేస్తుంది. షిఫ్ట్ డిజైర్ అని వస్తుంది. షిఫ్ట్ డిజైర్ వస్తుంది, కానీ ఇది అడుగుతుంది. ఏం పాస్వర్డ్ ఎన్నో ఉంది? 4 జీరోలు కొట్టు. కొలుగురు అని వచ్చింది. ఇదే కావచ్చు కదా, ఫ్లెక్సీలు ఉంటాయి అని. పల్లవి ప్రశాంత్ ఇగో ఇల్లు ఇదే. అక్కడ వస్తుందావు మన బాపు. అది ఆయన ఇల్లే. ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయిండు. చలో కనెక్ట్ చేయరా జల్ది. బ్లూటూత్ షిఫ్ట్ డిజైర్ అని వస్తుంది. కనెక్ట్ అయింది. ఆ పాటలు పెట్టు. పెట్టరా. ఏమైనా నీ పాటలు ఎంతసేపు రా అసలు? పెట్టరా నీకు? మంచి రఘువరన్ బీటెక్లో లక్కన్న మాట నిల్లు పెట్టి. నలుదిక్కుల్లో ప్రేమెంతున్నా ఓ కొంచెం నా వైపే రానంటుంది. వయసిచ్చిన మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుంది. సిగ్గు శరమంతా గాల్లో గిరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో. కాలం ముందుకు తోసా నాలా నేనుంటే. ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా. ఇంకా 42 కిలోమీటర్స్ ఉన్నది. అట్లా చిన్న రోడ్ సైడ్ ఆగి ఇప్పుడే టిఫిన్ చేసినాం. ఇంకా ఏమైనా మాట్లాడరు అయ్యా? ఇంకా ఇంకెంత దూరం రా? 40 కిలోమీటర్, ఎగ్జాక్ట్లీ 40 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా 44 రా, 43 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు రీల్స్లో ఇట్లా అందరు అంటారుగా, ముగ్గురు దోస్తులు ఉంటారు, అంతా ప్లానింగ్ చేస్తారు ట్రిప్పులకి, బిజినెస్ల గురించి. ఆ ముగ్గురం మేమే. ఎటు పోయినా బైక్లో ముగ్గురు పోతారు అంటారు చూసినాం. ఆ ముగ్గురం పోయేది మేమే. అన్నీ అనుకుంటా కానీ ఏం చెయ్యం. ఇటువంటి చిన్న అవుతున్నాయి అప్పుడప్పుడు. గ్రీన్ వల్ల అన్ని క్యాన్సిల్ అవుతాయి. మన ముఖం చూడు ఎట్లున్నదో ఏం తెలియనట్టు. స్వర్ణగిరిలో కలుద్దాం, లేకపోతే మధ్యలో అయినా నా చాయ్ ఇట్లా అయినప్పుడు అప్పుడు కూడా మాట్లాడదాం. రోడ్ల మీద మాట్లాడదామంటే అయితలేదు అస్సలకి. ఏ సానే ఉందిరా. అది అలవాటు పంచాయితే. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక కార్ పార్కింగ్ చేసి కొబ్బరికాయలు దారా లేట్ అయిపోతుంది. టెంపుల్కి అయితే ఫైనల్గా వచ్చేసినాం. రారా జల్దీ పోదాం. ఏడికైనా మా చేయడు వీడే జామ్ కాదు మా
ఏం ఎండాలరా నాయనా కట్టుకున్నారా కట్కేసుడు ఏముండదు చూడు పెడతా వస్తుంది పిన్ను. స్వర్ణగిరిలా మీదికి ఫోన్స్ అలో అయితే లేకుండే ఏం లేదు. మళ్ళీ కిందికి వచ్చి మొబైల్ ఫోన్లు కార్లో పెట్టేసి మీదికి పోయినాం. దర్శనం అయినాక మొబైల్ తీసుకొని పోయినాం. అక్కడ ఫోటోలు ఇట్లా అవి ఇవి దిగినాం. తర్వాత డైరెక్ట్ బయట తిని కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా ఫోన్స్ అలో లేకుండే. ఇక్కడ కార్ ఒక దగ్గర పక్కకు ఆపుకొని కూర్చున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి ఓడిగా ఇంటికి పోయినాక కలుద్దాం. మళ్ళీ అప్పుడు మాట్లాడదామని మాట్లాడేది ఉంటే. అలిసిపోయినా పురుగు లెక్క అనుకోరు. కార్తీక్ స్వర్ణగిరి ఎట్లుంది చెప్పరా? స్వర్ణగిరి మస్తు ఉంది. గోల్డెన్ టెంపుల్ ఇస్ వరల్డ్ గోల్డెన్ టెంపుల్ ఇస్ స్వర్ణగిరి. నిన్ను అడిగినా చూడు. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. ఇక కొమరవెల్లి నుంచి ఇంటికి వచ్చే రూట్లో వ్లాగింగ్ చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే. అందుకే ఏం చేయలే. ఇక డైరెక్ట్ ఇంటికన్నా ఎండ్ వీడియో చెప్పేస్తున్నాం. నేను వ్లాగింగ్ కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా చాలు చేసిన కాబట్టి అంత కాన్ఫిడెంట్గా అంతా ఏం మాట్లాడలేకపోతున్నా. ఇట్లనే అలవాటు చేసుకోరు. కొంచెం కొంచెం నేను కూడా ఇంప్రూవ్ అవుతుంది మెల్ల వ్లాగింగ్ చేసుడు. అప్పటికైనా మధ్యన మాట్లాడుతున్నా, ఏం తక్కువ మాట్లాడతలే. కానీ మందిలో మాట్లాడంటే కొంచెం ఇజ్జత అనిపిస్తుంది. అబ్బు అది అలవాటు చేసుకోలే మెయిన్. ఎట్లా వీడియో ఎట్లుందో చెప్పుర్రి, కింద కామెంట్ చేయరి, ఫ్రెండ్స్కి షేర్ చేయరి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లనే ఫ్రెండ్స్ తోటి చిల్ అయినాయి అవి ఒకటి ఎటన్నా ట్రిప్కి పోయినా కూడా మళ్ళీ బ్లాగింగ్ చేస్తూనే ఉంటాం. సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి ఫ్రెండ్స్కి. అంతే. బాయ్.